హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు స్పారో టీవీ. మీ పిచ్చుక టాక్స్లోకి మళ్ళీ వచ్చేసింది. ఒక మంచి చక్కటి సామెతతో, మంచి మోరల్ వాల్యూస్ ఉన్న స్టోరీస్తో మీ ముందుకు ఎప్పుడు వస్తున్నట్టు ఈరోజు కూడా వచ్చేసాను. ఓకేనా పిల్లలు? సరదాగా ఇప్పుడు స్టోరీ చెప్పేద్దామా? మీరు వినేస్తారా? ఓకే, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. యా, థ్యాంక్ యూ. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తున్నారు కదా, అలా చేస్తూనే ఉండండి రా. చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక మంచి కథ చెప్తున్నాను. ఆ కథ ఏంటంటే ఉల్లిపాయ చెప్పిన కథ. టైటిల్ బాగుంది కదా. ఉల్లిపాయ కథ ఎలా చెప్తుంది? కాదురా, పిచ్చికే చెప్తుంది. కానీ ఉల్లిపాయ వల్ల ఒక నీతి తెలిసింది. అదేమిటంటే అఖిల్ అలాగా ఇంట్లోకి వచ్చాడు. కథ మొదలవగానే అఖిల్ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. అమ్మా అమ్మా అన్నాడు. అమ్మ ఎక్కడ కనిపించట్లేదు. డాడీ అన్నాడు. డాడీ కూడా కనిపించట్లేదు. సర్లే అని చెప్పి ఇంకొంచెం లోపలికి వెళ్తే కిటికీలో చూడగానే అమ్మ ఏడుస్తుంది. అఖిల్ కంగారు పడ్డాడు. అమ్మ ఎందుకు ఏడుస్తుంది? నాన్న, అమ్మని ఏమైనా కొట్టావా? లేదురా అన్నాడు. మరి ఏమైనా అన్నావా అంటే లేదురా అన్నాడు. మరి ఎందుకు అమ్మ బాధపడుతుంది అని అలా లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళగానే చూస్తే అమ్మ ఉల్లిపాయలు కోస్తూ ఉంది, కళ్ళు తుడుచుకుంటూ ఉంది. ఒక్కసారి పక్కున నవ్వాడు అఖిల్. ఏంటమ్మా ఈ మాత్రం దానికి ఏడ్చేస్తున్నావా? ఉల్లిపాయలు కోస్తుంటే ఏడిపోస్తుందా అంటూ తను కూడా నెమ్మదిగా అలా కళ్ళు తుడుచుకుంటున్నాడు. అమ్మ చెప్పింది, నేను ఎడవట్లేదురా, ఇప్పుడు నువ్వు కూడా ఏడుస్తున్నావు కదా అంటూ నవ్వుతుంది అమ్మ. అప్పుడు అవునమ్మా, ఈ చిన్నదానికి నాకు కూడా కళ్ళెం నీళ్ళు వచ్చేసాయి చూసావా అంటూ ఏంటాడి ఇది ఇలాగ నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నాడు. అరే నీకు దీన్ని బట్టి అర్థమైంది అని చెప్పాడు నాన్న. నాకేం అర్థం కాలేదు నాన్న అన్నాడు అఖిల్. అప్పుడు నాన్నేమన్నాడంటే, అరే అఖిల్, చిన్న చిన్న విషయాలు కూడా జీవితంలో చాలా ప్రభావితాన్ని చూపిస్తాయి అని ఈ ఉల్లిపాయ చెప్పింది. అవునా, నిజమే. చిన్నదానికి అమ్మ అలా ఏడుస్తుందేమో అనుకున్నాను. నాకు కూడా వచ్చేసింది ఏడుపు. చూసారా, మీరేం అనుకున్నారు మా కళ్ళెం నీళ్ళు వచ్చాయంటే ఎంత డెప్త్లో మేము ఫీల్ అయ్యాము. ఎస్, కాబట్టి జీవితంలో ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం ఎదరకూడదు, బెదరకూడదు, చాలా ధైర్యంగా ఎదుర్కోవాలరా అని చెప్పాడు అఖిల్ వాళ్ళ నాన్న. పిల్లలు, ఇదిరా కథ. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఉల్లిపాయ నుంచి మీరు ఒక మంచి మోరల్ స్టోరీ తెలుసుకున్నారు. ఉల్లిపాయ ఏం చెప్తుంది అంటే చిన్న చిన్న విషయాలు కూడా జీవితంలో ఎక్కువ ప్రభావితాన్ని చూపిస్తాయి. కాబట్టి పిల్లలు, మీరు వాటిని చక్కగా ఎదుర్కొంటూ వాటి నుంచి మీరేం చలించకుండా, ఇబ్బంది పడకుండా హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయాలి, హ్యాపీగా జీవించాలి. ఓకేనా పిల్లలు? సో మరొక వీడియోలో మరొక చక్కటి సామెత, దాని వెనుకున్న స్టోరీతో, ఒక మంచి పిట్టకథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.